హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మశ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడైతే ఒక ఫుల్ బ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. చాలా డేస్ అయితే అయిపోయింది కదా, షార్ట్స్ రూపంలోనే వచ్చాను. ఫుల్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఈ వ్లాగ్ అంతా కూడా హైదరాబాద్ సంబంధించినది అనమాట. అలా మన కర్నూలులో స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి అయితే వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలోనండి, దారి మధ్యలో అంటే మన కర్నూలుకి హైదరాబాద్కి మధ్య అని కాదు. సో మనం రెగ్యులర్గా ఆపుతున్నటువంటి ఆషియానా దగ్గర అయితే టీ, సమోసా, చాయ్ అయితే తీసేసుకున్నాం అన్నమాట. అక్కడ ఆ రోజు కొంచెం స్పెషల్ అయితే ఉన్నాయి. వెజ్ పఫ్ అయితే ఉండింది, అది తీసేసుకున్నాం అనమాట. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈసారి మనం హైదరాబాద్లో వచ్చేసేసి 4 days స్పెండ్ చేస్తామన్నమాట. థర్స్డే ఇక్కడ నుంచి వెళ్ళాము. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, ఇలా 4 days అయితే మనము అక్కడ స్పెండ్ అయితే చేసామన్నమాట. సో థర్స్డే అయితే వెళ్ళంగానే దోశ బ్యాటర్ అయితే ఇక్కడ మా ఇంట్లో నుంచి అయితే తీసుకొని వెళ్ళానా, అవి వేసేసుకొని తినేసాము. సో థర్స్డే, ఫ్రైడే వచ్చేసేసి ఎవరి డ్యూటీస్, ఎవరి వర్క్స్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారా. ఇంకా ఆ రోజు కొంచెం లేజీగా అలా నార్మల్గా అయితే ఉండిపోయామన్నమాట. ఇంకా ఈవినింగ్కి వచ్చేసేసి మనము వాల్యూ జోన్కి అయితే చిన్న షాపింగ్ అలా టైంపాస్కి వెళ్ళాం. ఇంకా ఇక్కడ వచ్చేసేసి మనం సాటర్డే రోజు అన్నమాట. సో ఆ రోజు వీళ్ళకు ఇంట్లోనే ఉన్నారు ధీరజ్ అండ్ ధీరజ్ ఫ్రెండ్స్ అందరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ రోజు ఇంట్లోనే నుంచి వర్క్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా వీళ్ళకు ఇక్కడ వంటలు ఎలా ఉంటాయి అంటే, మనం ఇంట్లో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. అక్కడ వాళ్ళకు బ్యాచిలర్ లైఫ్ ఏముండాలి. అక్కడికి నాకు తోచిన ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ అయితే తీసుకొని వెళ్ళాను. ఏదో నాకు తోచింది చేసి పెడదాము, 3 days ఉంటున్నాం కదా. కానీ విచిత్రం ఏంటంటే కరివేపాకు లేదండి, కొత్తిమీర లేదు, ఎల్లిపాయలు లేవు, వట్టి మిరపకాయలు కూడా ఒక 4-5 ఏమో ఎక్కడో ఒక కవర్లో పెట్టి ఉండేటివి, అవి మాత్రం అలా ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి, అసలుకి కొన్ని వంటలకు కొన్ని వెయ్యకుండగా పర్టికులర్గా ఇప్పుడు ఇది పప్పుచారు, ఇది సాంబార్ చేద్దాము అని మామిడికాయ అండ్ బెండకాయ సాంబార్ చేద్దాము, కానీ సాంబార్ పొడి అయితే లేదు. ఇంకా అక్కడ కారం పొడి కూడా లేదన్నమాట. కొన్ని తెప్పించుకున్నాను, కొన్ని తెప్పించినాక కూడా వేస్ట్ అవుతాయి కదా అన్నట్టుగా కొన్ని అంటే ఉన్న వాటిలో అడ్జస్ట్ చేద్దాం. పచ్చిమిర్చి ఉన్నాయి, అవి వేసేసాను. ఇంకా ధనియాల పొడి ఉంది, అది వేసేసాను. పసుపు వేసేసాను. ఇంక ఇప్పుడు సాంబార్ కిందికి వస్తుందో పప్పుచారు కిందికి వస్తుందో తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఏమనుకుంటాం, అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది, ఆ రుచి ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఏమీ లేకుండా కూడా ఆ టేస్ట్ అన్నది వస్తుందండి. అది నా వంటల ద్వారా, ఇక్కడ బ్యాచిలర్ వంటలు చేసిన ద్వారా. నేను ఇంత హౌస్ వైఫ్ అయి ఉండి కూడా అక్కడ బ్యాచిలర్స్ దగ్గరికి వెళ్ళి ఒక బ్యాచిలర్ వంటను చేశాను అని అనిపించింది అనమాట. కరివేపాకు, కొత్తిమీర కొన్ని లేనందుకు అనమాట. ఇంకేదైతే టమోటా కర్రీ చేశాను, కొబ్బరి లేదు, అలాగే కారం లేకుండా టమోటా కర్రీ చేశాను. కానీ అప్పుడప్పుడు ఆ వేడిగా అలా చేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి నిజంగా కూడాను. అన్నీ ఉండి తింటేనే కాదు, ఒక్కొక్కసారి ఏమైనా లేకున్నా కూడా దాన్ని ఏదో ఒక మరమ్మతులాగా అయితే చేసేసుకోండి, సూపర్బ్ అయితే ఉంటుంది. ఇంకా బజ్జీల పిండి ఉంటే బజ్జీలు కూడా వేసేస్తామండి. ఇంకోటి అంటే గులాబ్ జామ్ ఉంటే అది కూడా ఇటామన్నమాట. ఇంకా ఆ రోజు సాటర్డే కదా, ఇంకా వీళ్ళకు మామూలుగా సాటర్డే మార్నింగ్ నుంచి ఫ్రీగా ఉండాలా, కాకపోతే ఆ రోజు కొంచెం వర్క్ ఉందని వర్క్ చేసుకున్నారు. ఇంక ఈవినింగ్ నుంచి ఫ్రీ బర్డ్స్ అనమాట. మనకు సాటర్డే వచ్చేసేసి టెంపుల్కి వెళ్ళడము, ఇక్కడ కర్నూలులో కూడా ఉన్న టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా, దట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా. అక్కడ జూబ్లీ హిల్స్లో అయితే ఈ మధ్యలోనే నేను వెళ్ళినాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఎలా ఉంది అంటే సేమ్ తిరుమలలో ఉంది, ఎలా ఉందో అలానే ఉందమ్మా. నేను ఒకసారి వెళ్ళేసి వచ్చాను. స్వామివారిని కూడా లోపల ఒక 2-3 పర్దాలు వేసి లోపలికి పిలుచుకొని పోతుంటారనమాట. అంటే మనం లోపల టెంపుల్లోకి దర్శనం చేసుకున్నప్పుడు ఎంటర్ అవుతున్నప్పుడు ఒక చీకటిగా ఉంటుంది. మేము తిరుమలలో కూడా వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది కదా, నాకు ఆ ఫీల్ కలిగిందమ్మా అని చెప్పాడనమాట. సరే నాన్న వెళ్దాం, దాంట్లో ఏముందిలే అని అనుకొని వెళ్ళామన్నమాట. జూబ్లీ హిల్స్లో మినీ టీటీడీ టెంపుల్ అని అంటారంటండి. ఇది చుట్టూ వాతావరణం కూడా చూడండి,
చాలా బాగుంది. దీని వాళ్ళు ఇంతకుముందు వెళ్ళినప్పుడు అక్కడ పెండాల్స్ వేశారు కదా, అవి లేదంట, సమ్మర్ కదమ్మా అందుకు వేశారు అనేసి చెప్తూ ఉన్నాడనమాట ధీరజ్ వచ్చేసేసి. అక్కడ ఆ టెంపుల్కి లోపలికి మనం ఈ మెట్లెక్కి వెళ్తున్నాం కదా, ఒక మంచి స్మెల్ అండి. కర్పూరము అవి వేసి ప్రసాదం అది చేస్తారు కదా, ఆ స్మెల్ అన్నమాట. నేను లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే కెమెరాను వీడియో పెట్టుకుంటే, మేడం ప్లీజ్ మీ సెల్ని తీసి లోపల పెట్టేసుకోండి ప్లీజ్ అని చెప్పారనమాట. చాలా మర్యాదగా చెప్పాక మనం కూడా ఆ మర్యాదను పాటించాలి కాబట్టి ఇంకా నేను వీలైనంత వరకు ఆ బయట సరౌండింగ్స్ని అయితే తీసుకొని రాగలిగాను. లడ్డు గ్రిష్ తింటుంది చూడండి, ఎంత టేస్ట్ ఉందండి. తిరుమల తిరుపతిలో ఉన్నంత టేస్టే ఉందన్నమాట. అక్కడ ఎంటర్ అవ్వగానే మనకు ఒక వైబ్ అండి, మన మనసులో మన బాడీలో కూడా అసలు అది చెప్పలేము. ఆ టెంపుల్కి అలా వెళ్ళి అలా నిలబడి ఆ ఫీల్ అన్నది మనము ఆ ఫీల్ కావాలన్నమాట. సో వీలుంటే ఖచ్చితంగా అయితే జూబ్లీ హిల్స్లో టెంపుల్కి అయితే వెళ్ళేసి రండి, చాలా బాగుంది. ఇంకా మేము లేట్ అవుతుందేమో అనేసి అనుకున్నాము. ఎర్లీగానే బయలుదేరాం, 4:30 ఆ టైంకే బయలుదేరాం. టెంపుల్లో 1 అవర్ 5:30కి అంతా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసేసి ఈ మధ్య నీలోఫర్ కేఫ్ కొత్తది కూడా బ్రాంచ్ స్టార్ట్ అయ్యారు, మన టీవీలలో కూడా మారు మోగిపోయాయి కదండి. ఏమి అడ్వర్టైజ్మెంట్ అండి బాబోయ్, అడ్వర్టైజ్మెంట్. అది స్టార్ట్ అయిన నుంచి మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్ళలేకపోయాను. నేను నీలోఫర్ కేఫ్లో టీ తాగలేకపోయాను, అందరూ తాగి వస్తున్నారు అనేదని ఆ మైండ్లో అయితే పాపం అది పెట్టుకొని ఉన్నాడనమాట. పాపం 2 months నుంచి చాలా బిజీ షెడ్యూల్ అనమాట తను. ఇట్లా కర్నూలులో మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఆఫీసు కోర్టు తప్ప ఇంకెక్కడ వేరే ప్లేస్కి వెళ్ళే టైం లేని సిచ్యువేషన్స్ అన్నమాట. అట్లాంటి ఇంకా 4 days హాలిడేస్ వస్తున్నాయి. మనం స్కూల్లో పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఎలా ఫీల్ అవుతాం కదండి, అలా ఫీల్ అయ్యాడనమాట. ఫస్ట్ హాలిడేస్ ఇంకా ఇట్లా ఏం వర్క్ లేదనగానే మనం హైదరాబాద్కి వెళ్ళిపోతాం, ఫస్ట్ అక్కడ 4 days అక్కడ స్పెండ్ చేసేసి రావాలా అని అట్లా అన్నాడనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద క్రేవింగ్ వచ్చేసేసి నీలోఫర్ కేఫ్ చాలా బాగుందండి. లోపల అంబియన్స్ కానివ్వండి, ఇది వచ్చేసేసి హైటెక్ సిటీలో ఉన్న నీలోఫర్ కేఫ్ అన్నమాట. సో లోపల చాలా బాగున్నాయి, అంబియన్స్ సూపర్గా ఉన్నాయండి. కాకుంటే కొంచెం సాటర్డే ఆ రోజు దట్ 5:30 ఆ టైం అంతే క్రౌడ్ బాగుండిందన్నమాట. జస్ట్ అందరూ కూడా వీకెండ్ ఒక మంచి చాయ్ తాగి రిఫ్రెష్ అవుదామని వచ్చిన జనాలే అన్నమాట. అఫ్కోర్స్ మనం ఇక్కడ కర్నూలు నుంచి వెళ్ళిన వాళ్ళం, అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రాకుండా ఉంటారా చెప్పండి రిఫ్రెష్ కోసం. సో లోపల వద్దు, బయట లోపల కన్నా ఇంకా బాగుందండి. సో టీ బన్ అయితే తీసుకొని వచ్చి బయట అయితే నిలబడి ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఆ తర్వాత టీ అరగాలి, ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన లేదు, ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు. అక్కడ ఇద్దరం కూర్చున్నాం అన్నమాట. ఇంకా పిల్లలు అటు ఇటు తిరిగేసి వస్తున్నారు. నాకైతే చాలా డేస్ తర్వాత మనం ఇద్దరం ఇలా కూర్చొని ఒక టైంని స్పెండ్ చేస్తున్నాము. అప్పుడప్పుడు ఇలా టైం రావాలా కదా అని మా ధీరు అయితే వీడియో తీసాడనమాట. మేము ఇద్దరు కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా తర్వాత ఇంటికి వెళ్దామంటే లేదు డిన్నర్ చేసేసి వెళ్దాము అనేసారి. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ మమ్మీనే చేయాలి డాడీ, మమ్మీ వచ్చిన రోజు నుంచి 3 days నుంచి చేస్తూనే ఉంది కదా అనేసి ధీరు ఫీలింగ్ అనమాట. అంటే వాడికి కూడా టైం లేదు కదా. థర్స్డే వెళ్ళానని చెప్పాను కదా, సో థర్స్డే ఇంట్లోనే చేశాను, ఫ్రైడే ఇంట్లోనే చేశాను కదా, సాటర్డే కూడా ఇంకా డాడీ ఈరోజు లేదు మమ్మీని బయటకు పిలుచుకొని వెళ్దాం. నేనైతే ఒక ప్లేస్ మేము కూడా కొన్ని రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు కొత్తవి ఏమైనా అనిపించినాయంటే ధీరుకు గ్రీషుకు షేర్ చేస్తూ ఉంటానన్నమాట. అంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు పిలుచుకొని వెళ్తుంటారు కదా, నేనైతే అంత గుర్తు పెట్టుకోలేను, వాళ్ళు పెట్టుకుంటారు కదా అన్నట్టు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి ఎప్పుడైనా కొత్తగా చెప్పండి రా ఏదన్నా కానీ అంటే, లేదు డాడీ నీకు ఒక రెసిపీ తినిపిస్తాను రా పిలుచుకొని వెళ్తాను అనేసి పిలుచుకొని వెళ్ళారనమాట. మాదాపూర్ సైడ్ హైటెక్ సిటీ మాదాపూర్ ఆ సైడ్లో వచ్చేసేసి దక్షిణ దేశపు రుచులు అన్నమాట అండి. అంటే ఇక్కడ కూడా కామన్ మన ఏమంటారు తట్ట ఇడ్లీ దోశ నార్మల్గా ఉండేటివే ఉన్నాయి. మా హస్బెండ్కి వచ్చేసి రోటీ ఆ పన్నీర్ కర్రీ ఇలాంటివి అంటే కొంచెం వద్దు బాబోయ్ అని అంటాడు. దాని తర్వాత మనం ఈ మధ్య హైదరాబాద్లో వచ్చేసేసి తట్ట ఇడ్లీ అండ్ దోశ బటర్ దోశ ఇవే అంటున్నాము కదా, కొంచెం ఇంకా ఏమైనా ఉంటాయి కదరా, అన్నీ తింటుంటారు అన్నీ ఉంటాయి కదా అని అడుగుతూ ఉంటాడు. సరే డాడీ నేను పిలుచుకొని వెళ్తాను రా నిన్ను అనేసరి ఇక్కడ దక్షిణ దేశపు రుచులకు అయితే వచ్చేసామండి. సో చాలా చిన్నగా ఉందండి, అంటే అంటే పెద్దగా ఉండాలా అని కూడా కాదు, అది చాలా సింపుల్గా అన్నమాట. ఇందాక మీరు ఆ సరౌండింగ్స్ చూసారంటే రోడ్ మీదకి అది ఇంతనేనమాట.
ఇంకా రెస్టారెంట్ అనాలా, కెఫే అనాలో, మరి దీన్ని హోటల్ అనాలా అర్థం కావట్లేదు. చుట్టూరు వాళ్ళు ఆ కొంచెం ప్లేస్ని కూడా నీట్గా డిజైన్ అయితే చేశారు. ఫస్ట్ అయితే గ్రీనరీనండి, చుట్టూరు గ్రీనరీ తోటి అట్రాక్ట్ అయితే చేసేసారు. వాళ్ళ బాటిల్స్ మీద కూడా దక్షిణ దేశపు రుచులు అని అయితే ఇలా ఆ ఫోటో అది అయితే వేశారన్నమాట. ఇంకా మేము అక్కడ స్పెషల్ ఉంది అని చెప్పాను కదా, ఇవేనండి నెల్లూరు వారి కారపు పునుగులు. నెల్లూరు పునుగులు వచ్చేసేసి బియ్యం పిండితోటి చేస్తారు. అవి ఇక్కడ ఎక్కడ కూడా చెయ్యరండి, చాలా తక్కువ. వాళ్ళ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. దట్టు అక్కడ కారం చూస్తారా, పునుగుల పక్కన ఉంది కదా ఒక గ్రీన్ కలర్లో. సో ఆ కారం కూడా చాలా స్పెషల్ అనమాట. ఆనియన్స్, పల్లీల చట్నీ అండ్ ఆ కారంతో ఈ అంటే దాని నేమ్ అండి, నెల్లూరు కారపు పునుగులు అనమాట. ఆ చట్నీతోటే డిప్ చేసుకొని తినాలి అనమాట. సూపర్ టేస్ట్ అండి, కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. వెళ్ళండి దక్షిణ దేశపు రుచులకు, టేస్ట్ అయితే చేయండి. నేను మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు నెల్లూరులో, అక్కడికి వెళ్ళినప్పుడు ఉన్న 5-6 డేస్ ఉంటుంది కదా, ఈ నెల్లూరు పునుగులనే తెప్పించుకొని తింటాం. అవి అక్కడ ఫేమస్ అండి. ఇంకా మిగిలిన మన సైడ్ దొరుకుతాయి, కానీ మైదా పిండితో చేసేటువంటి బోండాలు అంటాము మనము. బియ్యం పిండితోటి మనకు చాలా తక్కువ దొరికేది కూడాను. దట్టు వాళ్ళు కారం అండి, రెడ్ ఆనియన్ కారం కాకుండా ఒకలాంటి గ్రీన్ కలర్ది వేసి చేస్తారు. ఆ కారం స్పెషాలిటీ ఉంది కదా, ఆ టేస్ట్ నేను ఇక్కడైతే చూశాను అనమాట. సో పునుగుల్ని అయితే ట్రై చేస్తాం. గ్రీషుగాడు వచ్చేసేసి తనకు తట్టా ఇడ్లీ, ఘీ కారం తట్టా ఇడ్లీ అయితే చెప్పుకోయింది. సో తర్వాత ఉప్మా చెప్పుకున్నారండి మా వాళ్ళు. ఏంటి ఉప్మా ఇంట్లో లేదా అని అంటే, లేదు ఏమంటారు కాజు పొడి కారం వేసి చేసేది అని అంట. చాలా అంటే నిజంగానండి చాలా టేస్టీగా ఉంది. మా హస్బెండ్ టేస్ట్ చూడు అని చెప్పాడు. ఇది వచ్చేసేసి నిజంగా దీని పేరు వచ్చేసేసి ఓపెన్ మసాలా బటర్ దోశ అంటండి. ఓపెన్ అంటే దోశ ఓపెన్ చేసి ఇచ్చారు కదా, అంటే మడత పెట్టి ఇస్తే అది క్లోజ్ దోశ అంటండి. ఇలా ఓపెన్ చేశారు, మసాలా వేశారు, అంటే కిందంతా పొడి అంతా వేసి ఉంది కదా, సో ఆ మసాలా వేశారు. ఆ తర్వాత పైన బట్టర్ కూడా వేశారు కదండి. బట్టర్ మళ్ళీ దోశ మీద వేస్తే కరిగిపోతుందేమో అని ఆలు పల్లి ఉంటుంది దాని మీద వేశారంట, అంటే బట్టర్ కరిగిపోకుండా అంట. సో దాని పేరు చెప్పాడు. ధీరజ్ వచ్చేసి వాడు కూడా నవ్వుకుంటూనే చెప్పాడు అనమాట, అమ్మ దీని పేరు చాలా బాగుంది, నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పేటప్పుడు దాని పేరుని చెప్పమ్మా, అది స్పెషల్ టేస్ట్ కూడా ఉంటుందమ్మా అనేసి అని చెప్పాడనమాట. బటర్ మసాలా సారీ ఓపెన్ మసాలా బటర్ దోశ అండి. ఓపెన్ అని చెప్పాలంట, అంటే ఇట్స్ నాట్ క్లోజ్డ్ కదండి, అందుకనమాట. సో ఆ తర్వాత మా హస్బెండ్ ఉప్మా టేస్ట్ చేయి అని చెప్పాడు. నిజంగానండి చాలా బాగుంది. అంటే ఉప్మా ఏంటి ఎప్పుడు తినలేదా అని అంటారో అనుకోవచ్చో తెలియదు, కానీ చాలా టేస్టీగా అయితే ఉండిందనమాట. ఇంక ఇది వచ్చేసి ఒక కాంబో ఇచ్చానండి. సో దోశ, ఇడ్లీ, వడ అండ్ టమోటా బాత్. ఇంకోటి అక్కడ వైట్ కలర్లో ఉంది చూడండి, అది వచ్చేసేసి ఎగ్జాక్ట్గా మాకైతే తెలియలేదు, కానీ ఉప్మా లాగానే ఉంది, కానీ బియ్యం పిండితో చేసిన ఉప్మా అంటే పాతకాలంలో చేస్తారు కదా అదా అని మా ఫీలింగ్ అనమాట. సో ఆ తర్వాత పొంగలి ఇచ్చారు, గులాబ్ జామున్ ఇచ్చారు, ఇంకొకటి స్వీట్ కూడా ఇచ్చారు, కేసరి ఏమో ఇచ్చారు. సో కాంబో కూడా చాలా బాగుంది, టేస్ట్ చేయొచ్చు కదా, అన్ని రకాలు ఉన్నాయి కదా అన్నట్టుగానే సార్ అది కూడా చెప్పారు. ఇది వచ్చేసి క్లోజ్డ్ దోశ అండి. ఇది అదేనండి మడత పెట్టిన దోశ అండి. ఇందాక ఓపెన్ దోశ చూపించాను కదా, ఇది క్లోజ్డ్ దోశ అంట. ఆ రోజే తెలుసుకున్నాను నేను, దోశలో డిఫరెన్సెస్ తెలుసుకున్నాను అన్నమాట నేను. సో మాకైతే అక్కడ టేబుల్స్ అలా ఉన్నాయి కదా, కానీ ఈ హైట్ ఉన్న చైర్స్లో కూర్చోవాలా అనేసి అని అక్కడ వేరే వాళ్ళు ఇందాక ఫస్ట్ మేము ఎంటర్ అయినప్పుడు వేరే వాళ్ళు తింటుంటే అవతల సైడ్ కొంచెం టైంపాస్ చేసి అయితే మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నామన్నమాట. కొంచెం స్పెషల్గా అనిపించింది, కొంచెం హైట్గా ఉన్న చైర్స్ మీద కూర్చుంది. చూడండి హోటల్ అంతా కూడా ఎలాగనేది, రెస్టారెంట్ అనాలన్నా మరి ఏమనాలనో తెలియట్లేదు మరి. సో చాలా నీట్గా ఆ అంబియన్స్ కానివ్వండి, ఆ వాతావరణం కానివ్వండి, ఆ తర్వాత గ్రీనరీ కానివ్వండి, అక్కడ కూర్చొని తింటున్న ఆ టిఫిన్స్ కానివ్వండి,
చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా మా హస్బెండ్ ఇలా ఉండాలి, ఇట్లా పిలుచుకొని వస్తే చాలా బాగుంటుంది. ఉప్మా చూడండి ఎంత బాగుందో, అలాగే పునుగులు చూడండి ఎంత బాగున్నాయి. ఓపెన్ దోశ మీరు ఇన్ని రోజుల నుంచి తెలుసుకున్నారు కదా, దోశ ఎప్పటికైనా దోశ అని అడిగినారు, ఓపెన్ దోశ అని మీరు ఎక్కడైనా విన్నారా అని మా హస్బెండ్ అయితే ఇంటికి వెళ్ళే వరకు కామెంట్ కాదండి, అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాడనమాట. ఇంకా ఎప్పుడో 4కి ఏమో బయలుదేరితే మేము 11 o'clock ఏమో ఇంటికి వెళ్ళామన్నమాట. సూపర్ డూపర్గా వీకెండ్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసేసి హైదరాబాద్లో వచ్చేసేసి జెప్టో అని ఒక యాప్ ఉంటుందండి. మనము ఏదైనా బుక్ చేసేసరికి 15 minutesలో అయితే వచ్చేస్తుంటుంది అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు మన కర్నూలులో కూడా బ్లింకిట్ అండ్ ఇన్స్టా స్మార్ట్ అయితే వచ్చేసేసాయి అనుకోండి. సో అక్కడ వచ్చేసేసి జెప్టో, అంటే నేను స్టార్టింగ్ హైదరాబాద్కి వెళ్ళిన డేస్ది అట్లా చెప్తున్నాను అనమాట. జెప్టో యాప్ మా వాళ్ళకి ఏంటి అంటే దోశ తినాలి అంట. సో దోశ బ్యాటర్ని బ్లింకిట్లో, వావ్ నేను జెప్టో అనుకున్నానండి, బ్లింకిట్లోనే ఆర్డర్ పెట్టారు వాళ్ళు కూడాను. సో మనకున్నట్లే బ్లింకిట్ అక్కడ కూడా ఉంది, అంటే జెప్టో కూడా ఉండిందండి, బ్లింకిట్ కూడా ఇప్పుడు అవైలబుల్ అయిందని పెట్టినట్టున్నారేమో మరి. సో దోశ కావాలని దోశ బటర్ పెట్టండి, అది బాగుందండి. పాలు టీ టీ కోసం అనేసి పాల ప్యాకెట్ కూడా ఆర్డర్ పెట్టారండి. అంత విధవలు అయిపోయారనుకోండి మా వాళ్ళు. సో ప్రశాంతంగా ఫస్ట్ టీ అయితే తాగేసాము అందరము. ఆ రోజు ఎవరికి వర్క్స్ అలా ఏం లేదు, అందరూ హ్యాపీగా ప్రశాంతంగా ఉండడమేనమాట. ముందు రోజు సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ రైస్ అయితే మిగిలిందండి, ఏమైనా పాడైపోయిందేమో అని చూశాను, కానీ వాతావరణము చల్లగా ఉన్నందుకు ఏమో కానీ పొడిగానే ఉన్నిందనమాట. సో మా హస్బెండ్కి అప్పటికి 3 days తిన్నామండి. థర్స్డే తిన్నాము, ఫ్రైడే తిన్నాము, సాటర్డే కూడా బయటికి వెళ్ళినప్పుడు తిన్నాము కదా, అండ్ ఓపెన్ బటర్ దోశ అండ్ క్లోజ్డ్ దోశ 2 తిన్నాము కదా. సో మా హస్బెండ్ నీ దోశకు నమస్కారమే, నాకు ఉప్మా అన్న చెయ్యి కానీ అని అన్నారనమాట. లేదు ఇలా అన్నం ఉందండి, అబ్బా అన్నం నాకు మంచిగా తిరగవాతకైతే వేసివు అని చెప్పాడనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కొంచెం పసుపు వేసి చేస్తామన్నమాట. ఒక చిన్న తిరగవాత లాగా వేసి చేస్తాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. రైస్ క్వాంటిటీ కొంచెం ఉందనుకోండి, ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటే అక్కడక్కడ ఆనియన్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందంట. పోపు దినుసులు వేసామండి. ఆ తర్వాత వచ్చేసేసి పచ్చిమిర్చి ఒక్కటే ఉంది, పచ్చిమిర్చి వేసాను. ఎండుమిర్చి 1-2 ఉన్నాయని చెప్పాను కదా, అది ఒకటేమో హాఫ్ ఉండింటి అది వేసాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ అంతా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేస్తామన్నమాట. ఆ తర్వాత ఈ రైస్ ఉంటుంది కదా, మనకు మిగిలి ఉన్న రైస్ అది దీని మీద వేసేసి జస్ట్ లైట్గా అలా వేడి చేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి, నోటికి కూడా బాగుంటుంది. కొంచెం ఎప్పుడన్నా ఏమన్నా తినాలి లేకుంటే ఏమన్నా ఏం లేవు ఇంట్లో, చేసుకునే ఓపిక లేదు అన్నప్పుడు కూడా ఇలా అన్నం చేసేసుకొని ఇలా చేసుకొని తినచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. అన్నం మిగిలిందంటే ఏదైనా చట్నీ అన్న కలిపియాలి, లేకుంటే ఇలా తిరగవాతకు వేసేయాలి. నీరు వచ్చేసేసి బోండాలు ఉంటాయమ్మా ఇక్కడ సైడు అని చెప్పాను. ఇవి అచ్చం బియ్యం పిండివి అది కాదండి, అంటే మనం నిన్న తిన్నాము కదా అలా కాదు, కొంచెం మైదా కూడా కలిపేసి ఉంటారనమాట. అచ్చం బియ్యం పిండితో చేసినట్లయితే కాదు, కొంచెం మైదా అండ్ కొంచెం బియ్యం పిండి అయితే చేసింటారు. సో నాకు కూడా ఆ బోండాలు తెచ్చాక నాకు కూడా రైస్ టేస్ట్ చేయాలి అన్న క్రేవింగ్స్ అయితే వచ్చాయన్నమాట. నాకు ఉత్త రైస్ అంటే అంత పోదండి, ఇలా ఏమైనా ఉంటాయి కదా, కానీ నేను మైసూర్ బోండా ఉంటాయి కదా అవైనా తింటాను అనమాట. సో బోండా ఉండాలా అంతే అట్లా అన్నంలోకి, అవి తీసుకొని వచ్చాడు కదా. సో హ్యాపీగా అందులో అయితే పెట్టుకొని మా హస్బెండ్ నాకు కొంచెమే పెట్టేసుకున్నాం, కావాలంటే మళ్ళీ దోశ తెచ్చి, అంటే కొంచెమే ఉండింది కదా రైస్ అనమాట. సో తర్వాత దోశ వేసుకొని తినచ్చు అనేసి ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను. మీకు కూడా ఒక బైట్ అయితే ఇస్తాను, తినండి మరి. ఆ తర్వాత దోశలు వేసుకొని తినేసాము. ఇంకా పడుకోవడం అలా ఏమీ లేదు, లగేజీ ప్యాకింగ్ అయితే చేసేసాం. మనం 4 daysకి అని వెళ్ళాము కదా, ఎలా అయిపోయాయంటే డేస్ జస్ట్ ఒక చిటికే వేస్తే అయిపోయినట్లు అయిపోయి, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే మధ్యాహ్నం 3 o'clock అలా కూడా అవుతుందన్నమాట టైం. ఇంకా మనకు ఆప్షన్ అయితే లేదండి, సోమవారం నుంచి వాళ్ళ వర్కింగ్ డే వాళ్ళకు, మన వర్కింగ్ డే మనకు ఉంటుంది కాబట్టి ఇంకా మనము బ్యాక్ టు కర్నూలు వచ్చేసేయాలా. ఇంకా లంచ్ ఇంట్లో చేసి లేదా బయటికి వెళ్ళి తిని మళ్ళీ మేము
ధీరు వాళ్ళ రూమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ గందరగోళం, ఈ హైదరాబాద్ ట్రాఫిక్ని తలుచుకున్నాము అంటే ఒక గందరగోళం ఉంటుంది. అక్కడే ఉన్నట్టుంటామండి, అక్కడే తిరుగుతున్నట్టుంటాం, తిరుగుతూ ఉంటాం అన్నమాట. సో అలా కాదని ధీరజ్, అమ్మ మీరు అంత లగేజ్ ప్యాక్ చేసేసి సర్దేసుకుందాం, కార్లో పెట్టేద్దాం, తిననీక వెళ్దాం, మీరు అలా తిన్నాక మీరు అలా వెళ్ళిపోండి, మేము ఇలా వచ్చేస్తాం అని చెప్పి మా హస్బెండ్ మళ్ళీ 6 o'clock అంతా కూడా మనం కర్నూలుకి వచ్చేసేసేయాలా, నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది అని చెప్పాడనమాట. మళ్ళీ రూమ్కి వెళ్ళి నిదానంగా బయలుదేరచ్చు అన్న ఆప్షన్ లేదు కాబట్టి మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చేసాము. చైతన్య ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ వచ్చేసేసి జేఎన్టీయూలో ఈ మధ్యలోనే స్టార్ట్ చేశాను. జస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు 3 months బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ అన్నమాట. మేము నాకు తెలిసి నవంబర్ డిసెంబర్లో ఓపెన్ చేశారు. జనవరిలో వెళ్ళాము మేము ఒకసారి, వెళ్ళాలా కానీ ఆ రోజు ఎందుకో కుదరలేదు, మాకు వెళ్ళలేకపోయాము. దేనికైనా టైం కలిసి రావాలి. సో ఈరోజు అమ్మను అప్పటి నుంచి అంటున్నావు కదా జేఎన్టీయూ చైతన్య ఫుడ్ కోర్ట్ తిందాము అనేసి, ఈరోజు వెళ్ది అక్కడ తినేసి మీరు అలా వెళ్తురని. మామూలుగా అయితే ఈ చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి ఫుడ్ని ఇంటికి ఆర్డర్ పెట్టి తీసుకొచ్చుకోవడము, లేదా బిర్యానీస్ తీసుకుంటాం కదా, అవైతే తెచ్చుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి తినాలి అన్నది నా ఎయిమ్ అన్నమాట. నేను అనుకున్నాను ఇంటికి వచ్చి తినే కన్నా కూడా అక్కడికి వెళ్ళి తినాలిరా, నాకు ఆ వీడియో చూసినప్పుడు నాకు అక్కడికే వెళ్ళి తినాలా అని అనిపించింది అని చెప్పానన్నమాట ధీరుకు. సో సరేమ్మా వెళ్దాము అనేసి చెప్పాడు. సో వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే నో చికెన్ మటన్ తీసుకోండి అన్నాడు. లేదు డాడీ ఇక్కడ ఇది ఫ్లోటింగ్ అన్నమాట ఇది, సో ఏం పర్వాలేదు డాడీ తినచ్చు, అందులో హైదరాబాద్లో మాకు తినచ్చు అని చెప్తున్నారు, సో నో టెన్షన్ నో ప్రాబ్లం అని చెప్పాడు. సరే బా మీ ఇష్టం ఏమైనా తీసుకోండి అనేసి అని అన్నాడు అనమాట. అట్లా కాదండి నీకు సాటిస్ఫాక్షన్ అయితేనే చెప్తాము అని చెప్పాడు. సరే ఓకే తినండి తెప్పించండి అని చెప్పాడు అనమాట. సో మా హస్బెండ్ కూడా ఇంకా లెగ్ పీసెస్ అయితే చెప్పాము. లెగ్ పీస్ అనే అనకూడదేమో, లాలీపాప్స్ అనమాట, చికెన్ లాలీపాప్స్ని అయితే తీసేసుకున్నాము. తను కూడా ఒకటి ఇచ్చామన్నమాట. అది నేను తినక టేస్టీగా ఉందో తెలియదు, మరి ఆ రెస్టారెంట్లో చైతన్య ఫుడ్ కోర్ట్లో అంత టేస్టీగా చేస్తారో తెలియదు, అది వేడిగా ఇవ్వడం ద్వారానో తెలియదు. ఏంటి మీకు తెలియదు అంటున్నారు, నీకు ఏం తెలుసు అని అంటారా? సో తినడం అయితే తెలుసండి. ఆ రోజు ఆ ఫుడ్ని నేను ఎంజాయ్ చేస్తూ తిన్నానన్నమాట. నిజంగా చాలా బాగుంది. అండ్ ఒక మంచి ట్యాగ్ లైన్ కూడా ఉంది, చైతన్య ఫుడ్ కోర్ట్ ద బెస్ట్ అని ఉందన్నమాట. సో సాంబార్ రైస్ కానివ్వండి, ఏమైనా బిర్యానీస్ తెప్పించుకున్నప్పుడు తిన్నప్పుడు చెప్తున్నాను కదా. సో ఇట్స్ వెరీ సూపర్ టేస్ట్. ఫస్ట్ అయితే ఏంటివి అవి ఏదో చెప్పాను కదా ఇందాక, లాలీపాప్స్ తెప్పించుకున్నాము. ఇంకా మాకు వెజ్ గ్రీషు అండ్ ధీరు ఫ్రెండ్ కూడా ఒక పిల్లోడు తిన్నాడు. వాళ్ళు బటర్ నాన్ అండ్ తను వచ్చేసేసి వెజ్ పాటియాలా చెప్పింది. నిజంగా అండి వెజ్లో పాటియాలా కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చైతన్య ఫుడ్ కోర్ట్ సూపర్గా అయితే చేశారు. గ్రీషు కూడా ఫిదా అయితే అయిపోయిందనమాట. నాకు తెలిసి బటర్ నాన్ తీసుకెళ్ళి గార్లిక్ నాన్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మొత్తానికి అయితే నాన్స్ తీసుకుంది. సో మన పటియాలా తీసుకుంది, వెజ్ పటియాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత మేము తెప్పించుకున్నాము కంప్లీట్ చికెన్ బిర్యానీ తెప్పించుకున్నాము మేము. ఇంకా మా హస్బెండ్ అయితే వద్దు అని అంటున్నా, తెచ్చుకుంటున్నారో అన్నట్టుగా, సరే తినండి ఒక్కరోజు అన్నట్టుగా ఏం ఒక చూపు అయితే చూసి ఏం అనలేదన్నమాట. అంటే మరి ఎందుకు మీరు వద్దు అంటున్నా కూడా అని అనుకోవచ్చు, కానీ నాకు చికెన్ అంటేనే చాలా ఇష్టం, మటన్ కన్నా కూడాను. చికెన్ లవర్ని. సో ఇక్కడ వచ్చేసేసి నార్మల్ లెగ్ పీస్ బిర్యానీ ఏమో తెప్పించాడు ధీరు. మా హస్బెండ్కి వచ్చేసేసి సాంబార్ రైస్ తెప్పించుకున్నాడు. చైతన్య ఫుడ్ కోర్ట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే సాంబార్ రైస్ విత్ అప్పడం అండి. ఆ తర్వాత నాన్ వెజ్కి వచ్చేసేసేయాలి. సో చాలా టేస్టీగా ఉంది, ఒక్క స్పూన్ పెట్టించుకో అని చెప్పాడు. బిర్యానీ తింటున్నానండి నేను, చికెన్ బిర్యానీ తింటున్నాను.
లెగ్ పీస్ తోటి తెప్పించాడు ధీరజు. ఒక మంచి లెగ్ పీస్ వచ్చింది, తింటున్నాను. చూడండి మా హస్బెండ్ వచ్చేసేసి ఏమన్నా ఒక స్పూన్ అయితే వేయించాడు. సరే అనేసరి తినేసాను. తర్వాత కర్డ్ రైస్ వచ్చేసేసి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏ సీజన్ ఫుడ్కి ఆ సీజన్ ఫ్రూట్ వేసి ఇస్తారన్నమాట. సో అది సూపర్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ట్రై చేయండి. ఇన్ని తిన్న తర్వాత చెప్తున్నందుకు నాకు, చూస్తున్నందుకు మీకు కూడా అరగాలి కదండి. అందుకు ఒక పెప్సీ అయితే తెప్పించుకొని తాగేస్తున్నాను అన్నమాట. సో చైతన్య ఫుడ్ కోర్ట్లో సాంబార్ రైస్, కర్డ్ రైస్తో పాటు తర్వాత నాన్ వెజ్ ట్రై చేయండి, తినండి. జేఎన్టీలో ఉంటుంది, సూపర్ టేస్ట్. ఇంకా ఆ తర్వాత మేము స్టార్ట్ అయితే అయిపోయాము కర్నూలుకి. నాకు తెలిసి 4 అంతేనండి టైము. మేము ఫుడ్ అది తినేసేసి వచ్చేసరికి అర్లీగానే ఇచ్చేసేస్తారు, పెద్ద టైం కూడా ఏం పట్టలేదు. దట్టు జేఎన్టీ అంటే మనకు మేము మధ్యలో ఎక్కడ కూడా లేము కదా, అలా ఎక్కంగానే ఏదో హైవే ఏదో ఎక్కేసేస్తామన్నమాట. అంత ట్రాఫిక్ కూడా మాకు అంత ఏం అనిపించటం లేదన్నమాట. సో అదే 4:15 టైం అంతే. ఇంకా ధీరు వాళ్ళు అప్పుడే మేము రూమ్కి వెళ్ళి ఏం చేయాలా కదా అనేసని వాళ్ళు ఈ ఫుడ్ కోర్ట్లో ఉన్నప్పుడు, చైతన్య ఫుడ్ కోర్ట్లో ఉన్నప్పుడే వాళ్ళు ఆలోచించారంట సినిమాకి వెళ్దామని. ఆ ముందు రోజే అనుకుంటానండి, 2 days బ్యాక్ ఏమో విజయశాంతి గారి మూవీ అయితే రిలీజ్ అయ్యింది, చాలా బాగుంది అనే టాక్ కూడా ఉండింది. సో మేమైతే దానికి వెళ్ళిపోతామమ్మా అని చెప్పారనమాట ముగ్గురు పిల్లలు. సో జాగ్రత్తగా అని చెప్పాము. వాళ్ళు ముగ్గురు అయితే సినిమాకి వెళ్ళిపోయారు. మేము సినిమాకి అయితే వచ్చేసాం, మీరు ఎక్కడున్నారు అని మళ్ళీ మాకు మెసేజెస్ అయితే చేశాడనమాట. సో ఒక 4 days ఒక పిల్లవాడికి స్కూల్ హాలిడేస్ ఇస్తే ఎలా ఉంటుందో అలా మా హస్బెండ్కి కోర్ట్ హాలిడే లాగా మేము అలా జాలీగా వెళ్ళిపోయాము. 4 days అని అనుకునేసరికి చిటికెలో వేసినట్లే అయిపోయింది. అదేదో అంటారు కదా, గోడకు కొట్టినది ఏదో మళ్ళీ తిరిగి పడింది అన్నట్టు మళ్ళీ మనం ముళ్ళ సర్దుకొని కర్నూలుకి అయితే బయలుదేరాము. హ్యాపీగా సాగుతూ ఉన్నింది. కానీ జడ్చర్ల దగ్గర నుంచి భయంకరమైన వాన, ఉరుములు, మెరుపులు. సో మాకు కొంచెం టైం అయితే పట్టిందనమాట. మాకు డెస్టినేషన్ 3 hours చూపించింది. 4కి బయలుదేరాం, 5, 6, 7 అని అనుకున్నాం, కానీ 1 hour డిలే అయ్యింది. హెవీ ట్రాఫిక్, దట్టు హెవీ రెయిన్, దట్టు చీకటి, ఆ ఉరుములు మెరుపులు. ఇంకా 1 గంట జర్నీ అయితే కొంచెం లేట్గానే అయ్యింది. కొంచెం ఆఫీస్ వర్క్ అదే అనుకున్నాడు, ఇంకా ఫోన్లోనే మేనేజ్ చేసేస్తాడు. అంటే మనం అంత ఫాస్ట్ కూడా మనకు పనులు ఉన్నాయి కదా అని ఇలా ట్రాఫిక్ వాన ఉంటే కూడా మనం టకటకడగా కార్ని ఇది చేసుకొని అయితే రాలేము కదా. సో అందుకు ఫోన్లోనే కొంచెం మేనేజ్ చేసేసుకున్నాడు. అదొకటి కొంచెం తనకు అరే వర్క్ ఉంది కదా అని అనుకున్నాడు. సరేలే, మళ్ళీ సేఫ్టీ కూడా మనకు చాలా ముఖ్యము కదా అని ఆలోచన చేసి ఫోన్లోనే మేనేజ్ చేసుకున్నాడు. సో 8:30కి ఏమోనండి మేము కర్నూలుకి రీచ్ అయ్యాం. కానీ మరుసటి రోజు మార్నింగ్ 6కే ఆఫీస్కి వెళ్ళి ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఆ డెడికేషన్ మా హస్బెండ్ దగ్గర చాలా బాగుంటుందండి, మేము చాలా నేర్చుకోవాలి కూడాను. సో ఇప్పటికి చేయలేదు అని అనుకున్నప్పుడు వెంటనే దీన్ని నేను ఎప్పుడు చేయగలను అన్న మైండ్లో అయితే సెట్ చేసేసుకుంటాడు అనమాట. సో ఆ మాట చెప్పగానే ఓకే, మేము అప్పటివరకు టెన్షన్ పడుతుంటాం కదా, ఆ మాట చెప్తే ఓకే కూల్ అనుకుంటాం. సో ఫుల్ బ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసారు. సబ్స్క్రైబ్ చంద్రగిరి గ్రీష్మశ్రీ బ్లాగ్స్. ఈ బ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.